ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి యూపీఎస్సీ అనమాట, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ EPFO 2023కి సంబంధించి 557 EO అండ్ APFCకి సంబంధించి 51/2023 అనే లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు అయితే స్టార్ట్ అవుతున్నది 25th February 2023 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ మనకి 17 March అనమాట 2023. ఇదైతే కనుక అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. నెంబర్ 51/2023 అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి 418 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిల్లో UR 204, EWS 51, OBC 78, ST 28, SC 57, PWD ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే కనుక ఎలిజిబుల్ అనమాట. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఏజ్ వచ్చేసరికి మనకి 30 years అయితే ఇచ్చారు అనమాట. యాజ్ ఆన్ లాస్ట్ డేట్ అయితే చూసుకోవాలి. ఇంకా మనకి ఇవైతే గ్రూప్ B అనమాట, నాన్ మినిస్టీరియల్ లెవెల్ 8 7th CPC ప్రకారం అయితే ఈ పే మ్యాట్రిక్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఇన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే EPFO ఆఫీస్లో అయితే ఇలాంటి అప్లై చేయడం కోసం అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి 159 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిలో SC 25, ST 12, OBC 38, EWS 16, UR 68, ఇంకా PWD 8 అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మనకి గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఇంకా కూడా మనకి డిప్లొమా ఇన్ కంపెనీ లా ఆర్ లేబర్ లాస్లో కనుక లేదంటే కనుక ఈ పబ్లిక్ అడ్మిన్లో కనుక ఈ డిప్లొమా ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి మనకి 35 years అయితే ఇచ్చారు. ఇంకా లెవెల్ 10 ఆఫ్ 7th CPC ప్రకారం అయితే పే మ్యాట్రిక్స్ అప్లికబుల్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. RT అంటారు. అదైతే ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది. హిందీ ఇంగ్లీష్లో అయితే దీనిని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి 1/3 మార్క్స్ అయితే ఈ నెగిటివ్ మార్కింగ్ అయితే తీసేస్తారు. ఇక్కడ మనకి డీటెయిల్డ్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సెంటర్స్ అనమాట, ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి మనకి హైదరాబాద్ అయితే ఉన్నది, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తిరుపతి, అలాగే విశాఖపట్నం ఉంది, తిరుపతి ఉన్నది, అలాగే ఇక్కడ హైదరాబాద్ అయితే ఉన్నది అనమాట. ఇది మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అక్కడైతే మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి 25 రూపీస్ అయితే ఇచ్చారనమాట. అది కూడాను UR, OBC, EWS క్యాండిడేట్స్కి. ఇంకా కూడాను SC, ST, PWD అండ్ ఉమెన్ వాళ్ళకైతే ఫీజు కూడా లేదనమాట. కంప్లీట్గా ఫీజు అయితే ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్కీమ్ ఆఫ్ RT ఉంది, అలాగే రిక్రూట్మెంట్ టెస్ట్ అనమాట. అలాగే మనకి వెయిటేజ్ అనేది మన ఇంటర్వ్యూస్కి దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ టెస్ట్కి 75, ఇంటర్వ్యూకి 25%, అంటే 75:25 అయితే కనుక ఈ క్వశ్చనేట్గా అయితే ఈ సెలక్షన్ ప్రొసీజర్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అయితే ఇచ్చారనమాట. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అండ్ EO ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ 2023 సంబంధించి దీని మీద అయితే మనం క్లిక్ చేయాలి. ఇలాగా క్లిక్ చేస్తే మనకి ఈ UPSC సివిల్స్కి వచ్చినట్టుగా మనకి ఇక్కడ ఈ OTR లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనం ఈమెయిల్ ID, OTP లేదంటే మొబైల్ నెంబర్ OTP వెరిఫికేషన్తో లేదంటే OTR IDతో అయితే మనం ఈ పాస్వర్డ్తో అయితే లాగిన్ అవ్వచ్చు అనమాట. దానికన్నా ముందు మనకి ఇక్కడ ఈ రిజిస్టర్ లేకపోతే మనం ఇక్కడ ఈ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఇలాగా వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. ఇది ఒకసారి మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత ఎన్ని వేకెన్సీస్కి అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే పెట్టచ్చు. ఫస్ట్ అయితే మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. OTR అయితే మనకి OTR న్యూ రిజిస్ట్రేషన్ ఫాము ఒకసారి మనం రిజిస్టర్ అయిపోతే మనం లాగిన్ అయ్యి ఎటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్కైనా మనం UPSCకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడైతే ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క నేమ్ని అయితే ఇక్కడ వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి, కంప్లీట్ నేము.
ఇంకా ఇక్కడ మీకు జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జెండర్ అయితే కన్ఫామ్ అయితే చేయాలి, పైన ఇచ్చింది సెకండ్ టైము. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ క్యాలెండర్ నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇయర్, మంత్, డేట్ ఇక్కడైతే మనం ఇవ్వాలి. ఇక్కడైతే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ డిఓబి కన్ఫామ్ అయితే చేయాలి, వెరిఫై చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి, మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే కన్ఫామ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ప్రతి ఫీల్డ్కి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి. మనం శ్రీ, మిస్టర్ అనే అటువంటి సఫిక్సెస్, అటువంటి ప్రిఫిక్సెస్ ఏవైతే ఉన్నాయో సాలిటేషన్స్ అయితే మనం ఇవ్వకూడదు, అలాగైతే వస్తున్నది. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ యొక్క వెరిఫికేషను, ఇక్కడైతే మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్ యొక్క వెరిఫికేషన్. ఇంకా ఇక్కడ మైనారిటీ స్టేటస్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, యాక్టివ్గా ఉన్నది, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడైతే ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి అయితే ఏమైనా ఉంటే ఎంటర్ చేయాలి, అదర్వైజ్ అయితే ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడైతే 10th క్లాస్ రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి, మెట్రికులేషన్ది. ఇంకా ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేయాలి, అదైతే మనం నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే సెక్యూరిటీ క్వశ్చన్ నెంబర్ 2 ఏదో ఒకటి ఇచ్చి మనం ఆన్సర్ చేసి అవైతే మనం పక్కన రాసి పెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి పాస్వర్డ్ మర్చిపోతే మనం ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ తర్వాత ద్వారా మనం అయితే ఆ పాస్వర్డ్ని అయితే రెస్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే అనాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్, మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ వచ్చింది. మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలంటే చేంజ్ హియర్ అనే బటన్ క్లిక్ చేయాలి, అదర్వైజ్ మనం ఐ అగ్రీ అనాలి. ఐ అగ్రీ అంటే మనకి మొబైల్కి, ఈమెయిల్కి అయితే ఓటీపీస్ అయితే వచ్చాయి. మనం ఓటీపీస్ రెండు కూడాను వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 1 టైం రిజిస్ట్రేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అయితే మన లాగిన్ అయితే ఇవ్వాలి, మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చేసి అయితే మనం ఇక్కడైతే లాగిన్ అయితే ఇవ్వాలి. మనం ఇక్కడ ఈమెయిల్ ఐడితో అవ్వచ్చు, ఇక్కడ మొబైల్ నెంబర్తో అవ్వచ్చు, లేదంటే ఓటీఆర్ ఐడితో అయితే మనం లాగిన్ అయితే అవ్వచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది, వెరిఫై చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే లాగిన్ అయితే అయ్యాము. మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఈ ఓటీఆర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చాము. ఇక్కడ మనం మెయిల్, జెండర్ ఏదైతే ఇచ్చామో దాన్ని అయితే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేసి. అట్లాగే ఇక్కడ మైనారిటీ స్టేటస్ కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. మన ఇక్కడైతే చేంజ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మనం ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చింది కాకుండా. మనకి మినిమం అయితే 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి, ఒక అప్పర్ కేస్ ఉండాలి, లోయర్ కేస్ ఉండాలి, ఇంకా నెంబర్ ఉండాలి, ఇంకా కూడా స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. అలాగా మనం మినిమం 8 క్యారెక్టర్స్ లెంత్తో అయితే మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ చేసుకుని సబ్మిట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే సబ్మిట్ చేసుకున్నాము, పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాము. ఇట్లా అయితే మనకి డాష్బోర్డ్ ఇలాగైతే వస్తుంది. డాష్బోర్డ్ ఇది. ఇక్కడైతే మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా కూడాను దీనికి ఇంకా అప్లికేషన్ అయితే మనం పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు, అలాగే మన అప్లికేషన్ హిస్టరీస్, మనం ఎన్ని అప్లికేషన్స్ పెట్టుకున్నామో చూసుకోవచ్చు, మన ప్రొఫైల్ ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైనా చేంజ్ పాస్వర్డ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం లాగిన్ అయితే అయ్యా, మనకి ఇక్కడ మన డాష్బోర్డ్ అయితే ఇక్కడ ఉంది. అలాగే మనకి ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ మీద మనం క్లిక్ చేసామన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ 2023కి సంబంధించి మనకి 51/2023 అనే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 17 మార్చి 2023 by 6 PM అనమాట. ఇక్కడ మనకి పార్ట్ 1 రిజిస్ట్రేషన్లో మనకి ఓటీఆర్ ఎడిట్ అయితే ఉంటుంది. ఇది మన లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే మనం ఈ ఎడిట్ అయితే చేసుకోగలము. ఇదైతే మనం ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే మాత్రం ఒక్కసారి మాత్రమే మనం చేసుకోగలము. ఇదైతే చేసుకోవచ్చు. మనం పార్ట్ 1 స్టార్ట్ చేసే ముందు ఇదైతే మన క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 అనమాట. మనం పార్ట్ 1 కంప్లీట్ చేస్తే ఇక్కడ పార్ట్ 2 అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. అలాగే ఇక్కడ మనకి పార్ట్ 1 మీద అయితే మనం క్లిక్ అయితే చేసాం. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ మనం చదువుకోవాలి కంప్లీట్గా. ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా మనకి ఇక్కడ వాటి యొక్క డైమెన్షన్స్ అయితే ఇచ్చారు, 350x350, అలాగే ఈ పిక్సెల్స్ ప్రకారం మనం అప్లోడ్ అయితే చేయాలి. కిందకి రావాలి. ఇక్కడ మనకి
హ్యావ్ యూ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్న ఎస్ అన్నాము. ఇక్కడికి అయితే వచ్చాము అనమాట. మన ఫ్రెండ్స్ మనం ఇక్కడ పార్ట్ 1 అప్లికేషన్ ఫామ్లోకి అయితే వచ్చాము. ఇక్కడ మనకి ఈ పైన ఉన్నవన్నీ కూడా ఓటీఆర్ డీటెయిల్స్ అనమాట. కిందవన్నీ కూడా మన అదర్ దాన్ ఓటీఆర్ డీటెయిల్స్ ఇక్కడైతే మనం ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ పోస్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్ అనమాట. సపోజ్ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనరా, లేకపోతే ఈ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, లేకపోతే బోత్ రెండింటికి అప్లై చేస్తుంటే ఇది తీసుకోవాలి. సపరేట్గా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే ఆ పోస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ మెరిటల్ స్టేటస్ మ్యారీడా, అన్మ్యారీడా, విడో, డైవర్స్డా ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఎస్ పెట్టాలి. అదర్వైజ్ అయితే అవసరం లేదనమాట. నో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ కమ్యూనిటీ, మీ యొక్క కమ్యూనిటీ అనేది జనరల్ ఓబీసీనా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫీజు రెమిషన్ నేనైతే ఇక జనరల్ ఇచ్చాను కాబట్టి నాకు నో వచ్చిందనమాట. నేను ఓటీఆర్ డీటెయిల్స్లో ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అంటే ఇంకా కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఈ ఫీజు అయితే లేదు. మిగతా వాళ్ళైతే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 25 రూపీస్ అయితే మనం పే చేయాలి. ఇంకా సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి ఒకటే అయింది. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్, ఎనీ డిగ్రీ అనమాట. ఇంకా ఇక్కడ అడ్రస్ ఇక్కడైతే ఈ డూ నాట్ ఎంటర్ స్పెషల్ క్యారెక్టర్స్ మనకి ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ అయితే మనం అలౌ చేయరు అనమాట. హైఫన్స్ కానీ స్లాషెస్ అవన్నీ ఇక్కడ ఇచ్చారు. ఇవైతే ఎంటర్ అలౌ చేయకుండా మనం ఇక్కడ డోర్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. అలాగే ఫ్లాట్ నెంబరు, అలాగే స్ట్రీట్, అలాగే అదర్ 3 ఆఫ్ యువర్ అడ్రస్ మెన్షన్ చేయాలి. ఇంకా స్టేట్ ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఫోన్ నెంబర్ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. కిందకి రావాలి, ఇక్కడ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ అడుగుతున్నారు. మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఇక్కడ క్లిక్ అయితే చేయాలన్నమాట. మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇవన్నీ వచ్చాయి. మామూలుగా అయితే ఎస్సీ, ఎస్టీ అవి కూడా వస్తాయి అనమాట. నేను ఇక్కడ జనరల్ ఇచ్చాను కాబట్టి నాకైతే రాలేదు. సపోజ్ దీనికి సంబంధించిన వాళ్ళైతే దాని మీద క్లిక్ చేసి ఇలాగ నెంబర్ అయితే వస్తుంది. నో పెడితే కనుక అవసరం లేదనమాట. నేను జనరల్ ఇచ్చాను కాబట్టి అవసరం లేదు, రాదనమాట. మిగతా వాళ్ళు అయితే కనుక దాని మీద క్లిక్ చేసి ఆ నెంబర్ అయితే తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఇంకా కంటిన్యూ అయితే చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ ఫోటో ఐడెంటిటీ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మన ఫోటో ఐడెంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లిస్ట్ నుంచి ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, లేకపోతే పాస్పోర్ట్, ఓటర్ ఐడీనా ఇది సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే కన్ఫర్మ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఇక్కడ పైన ఇచ్చిన నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేసి మనం ఇక్కడ కంటిన్యూ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో అయితే మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ మనకి విజిబుల్ అయితే అవుతున్నాయి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మనం అప్డేట్ చేసుకోవాలంటే మనం ఈ అప్డేట్ బటన్ ఉంటుంది ఇక్కడ. ఈ అప్డేట్ బటన్ మీద క్లిక్ చేసి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఇక్కడ తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి ఐ అగ్రీ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వన్స్ యూ అగ్రీ నో చేంజెస్ విల్ బీ పర్మిటెడ్ అని వస్తుంది. పార్ట్ 1 రిజిస్ట్రేషన్లో మనం క్యాన్సిల్ అయ్యి అప్డేట్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అయితే చేయొచ్చు. మనకి ఇక్కడ ప్రింట్ స్లిప్ అయితే వచ్చింది. మనం ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. పార్ట్ 1 అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ అని ఉన్నది టాప్ రైట్ సైడ్ టాప్లో. ఇక్కడ క్లిక్ చేసాము. ఇక్కడ పార్ట్ 1 అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనం ఇక్కడ ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఫస్ట్ నెక్స్ట్ దాని మీద అయితే క్లిక్ చేసాం. మనకి ఇక్కడ ఇలాగ గేట్వేస్ అయితే ఓపెన్ అయ్యాయి. త్రూ ఎస్బీఐ బ్రాంచ్ అయితే ఇలా చేసుకోవాలి, లేదంటే మనకి ఆల్ అదర్ ఇంటర్నెట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే ఇక్కడ కంటిన్యూ అయితే చేయాలి. సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. కిందకి రావాలి. మన క్రెడిట్ కార్డ్స్ ఇంకా అదర్ డెబిట్ కార్డ్స్ ఇవైతే ఇచ్చారు, లేదంటే ఎస్బీఐ డెబిట్ కార్డ్స్ అయితే ఇది తీసుకోవాలి. ఇంకా మనకి అదర్ డెబిట్ కార్డ్స్ అయితే ఇది తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఇలా అయితే వస్తుంది. కన్ఫర్మ్ అనాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే అవుతుంది. మీకు ఒక కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చేసి ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫీజు అయితే పే చేస్తే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. కంటిన్యూ అన్నాము. కంటిన్యూ అంటే మనకి ఇక్కడ వ్యూ ఎగ్జామినేషన్ ఫీ పెయిడ్ టిక్ ఆన్ వచ్చింది గ్రీన్ కలర్లో. ఇదైతే మనం కంప్లీట్ చేసాము పార్ట్ 2లో. ఇక్కడ మనకి ఫోటో సైన్ అండ్ ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ మనం జేపీజీలో అయితే ఈ ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇంకా ఫోటో ఐడెంటిటీ అయితే ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. మనం ఏదైతే అక్కడ ఇచ్చామో అలాగా. ఇంకా ఇక్కడ మనకి ఎలాగా ఈ యొక్క డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనకి ఇక్కడ ఎలా చేసుకోవాలనేది ఇచ్చారు. మనం ఓపెన్ విత్ మన ఫోటో లేదంటే సిగ్నేచర్ మీద
రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ అని చెప్పేసి మనం పెయింట్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి రీసైజ్ అని ఉంటుంది, రీసైజ్ చేసుకోవాలి. ఇక్కడికి రావాలి. ఇక్కడ మనకి పిక్సెల్స్ కావాలంటే ఇది టిక్ ఆఫ్ చేయాలి. ఈ టిక్ ఆఫ్ చేసి ఇక్కడ పిక్సెల్స్ ఉంటుంది. ఇక్కడ దీని మీద 350 ఇచ్చేసి సేవ్ చేసుకొని అయితే మనం ఇక్కడ ఇచ్చారనమాట 350 లేదంటే కనుక పిక్సెల్స్ అయితే 1000 అలా ఇచ్చేసి మనం ఈ రెండు కూడా అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఫోటో ఇలాగైతే ఉండాలి, సిగ్నేచర్ అయితే ఇలా ఉండాలి, సెంటర్లో ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, మనం అన్ని అప్లోడ్ అయితే చేసాము. ఇక్కడ కంటిన్యూ అయితే అన్నాం అనమాట. కంటిన్యూ అన్నా మనం ఇది కూడా ఈ స్టెప్ కూడా అయిపోయింది. మనం లాస్ట్ స్టెప్కి అయితే వచ్చాం. ఇక్కడ అగ్రీ డిక్లరేషన్ అని ఉంటుంది. ఇక్కడ మన ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. సపోజ్ మనకి ఇక్కడ డీటెయిల్స్లో నుంచి మనం హైదరాబాద్ అయితే ఉంది. ఇంకా ఈ చెక్ చేసుకొని మనకు కావాల్సినటువంటిది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ తిరుపతి ఉంది, అలాగే విశాఖపట్నం, విజయవాడ కూడా ఉందన్నమాట, వరంగల్ కూడా ఉంది. మీకు కావాల్సినటువంటి సెంటర్లో నుంచి మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి, కిందకి రావాలన్నమాట. కిందకి వచ్చేసి మనం ఐ హ్యావ్ రీడ్ డిక్లరేషన్ అని అనాలి. ఐ డు నాట్ అగ్రీ అంటే అప్లికేషన్ అవ్వదన్నమాట. మనం అగ్రీ అయితే చేసి మనం ఫైనల్లీ సబ్మిటెడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఏదైతే నేను సబ్మిట్ అయితే చేశాను ఫర్ అప్లికేషన్ స్టేటస్. ఇది మీదైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలాగైతే వచ్చింది. అంతకుముందు ఇక్కడ సివిల్ సర్వీసెస్కి అప్లికేషన్ అయితే పెట్టాము మనం. ఇదైతే ప్రింట్ తీసుకోవచ్చు. ఇదైతే మనం ఇప్పుడు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అనమాట. ఇక్కడైతే మనం క్లిక్ చేసి ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSCకి సంబంధించి 577 EPFO 2020కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ యూ నైస్ డే.